యూనిట్ 2లో ఫస్ట్ టాపిక్ ఈజ్ బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లమ్ ఇన్ మ్యానెట్. ఇది పక్కా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ మనకి ఎన్నిసార్లు ఇది రిపీట్ అయింది కాబట్టి అట్లీస్ట్ 2 మార్క్స్ కూడా 2 or 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లం గురించి తెలవాలి. ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక నైబరింగ్ నోట్స్కి, అంటే దీని పక్కన ఉన్న నోట్స్కి దీని దగ్గర ఏదైతే మెసేజ్ ఉందో అది షేర్ చేసేది, దీని నైబరింగ్ నోట్స్కి ఇది షేర్ చేసేది అన్నట్టు, దాన్ని బ్రాడ్కాస్టింగ్ అంటాం. ఓకేనా, మరి బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లం అంటే ఏంటంటే, బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు దీని నైబరింగ్ నోట్స్కి ఇది షేర్ చేస్తుంది కదా ఇన్ఫర్మేషన్, ఇది కూడా మళ్ళీ దాని నైబరింగ్ నోట్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. కానీ మల్టిపుల్ టైమ్స్ ఒకటే మెసేజ్ని ఒక డివైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది, మల్టిపుల్ టైమ్స్ ఒకటే మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది. సో దీన్ని మనం బ్రాడ్కాస్టింగ్ స్టమ్ ప్రాబ్లం అంటాం. ఓకే, మరి బ్రాడ్కాస్టింగ్ స్టమ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ డివైజెస్ ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకుంటున్నాయి అండ్ అగైన్ ఇది రీబ్రాడ్కాస్ట్ చేస్తుంది మల్టిపుల్ డివైజెస్ ద సేమ్ టైమ్ సిన్స్ ద సేమ్ మెసేజ్ ఈజ్ సెంట్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ ఏంటిది, మల్టిపుల్ డివైజెస్ రిసీవ్ చేసుకుంటున్నాయి, మళ్ళీ అవి రీబ్రాడ్కాస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ ఒకటే మెసేజ్ని, సేమ్ మెసేజ్ని అది సెండ్ చేస్తుంది. అగైన్ ఇది ఒక లూప్ లాగా సెండ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటిది, మనకి రిడెండెంట్ ట్రాన్స్మిషన్ దట్ ఆర్ అన్నెసెసరీ, అవసరం లేకపోయినా రిడెండెన్సీ అనేది ఇక్కడ ట్రాన్స్మిషన్స్ అనేవి అవుతున్నాయి. కంటెన్షన్ అంటే ఏంటంటే ఇక్కడ విచ్ మెనీ డివైజెస్ దట్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ ట్రై టు రీబ్రాడ్కాస్ట్ at the same time. This competitions టు సెండ్ ద మెసేజ్ ఈజ్ నౌన్ as కంటెన్షన్. ఏం లేదు, కంటెన్షన్ అంటే ఏంటంటే మనకి ఒక డివైస్ అనేది సెండ్ చేస్తుంది కదా మెసేజ్ని, ఇంకొక డివైస్ కూడా మెసేజ్ని సెండ్ చేస్తుంది. ఇది ఏదైతే ఉందో కాంపిటీషన్, వీళ్ళు ఏ డివైస్ ఫస్ట్ సెండ్ చేయాలి అనే కాంపిటీషన్, నేను సెండ్ చేస్తా అన్నట్టు ఒక కాంపిటీషన్ ఉంటుంది కదా. సో ఈ కాంపిటీషన్నే మనం కంటెన్షన్ అంటున్నాం. మనకి కంటెన్షన్ అనేది హై ఉండి నెట్వర్క్ అనేది స్లో డౌన్ అయినట్టయితే, హై కంటెన్షన్ అండ్ స్లో డౌన్ నెట్వర్క్ యాజ్ డివైస్ వెయిట్ ఫర్ ఛాన్స్ టు బ్రాడ్కాస్ట్. కంటెన్షన్ అనేది హై ఉండి నెట్వర్క్ అనేది స్లో అయితే ఇంకొక డివైస్ అనేది సెండ్ చేయడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో దీనివలన ఏమవుతుంది, మనకి డీలే అయిపోతుంది, మెసేజ్ డెలివరీ అనేది డీలే అయిపోతుంది, ఇంకొకటి వెయిట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, కొలిజన్ అంటే ఏంటి, కొలిజన్ ఆల్రెడీ చెప్పినాం, మల్టిపుల్ డివైజెస్ ఒకటే టైం వద్ద సేమ్ మెసేజ్ని అది అగైన్ సెండ్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, దాన్ని కొలిజన్ అంటాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ స్టమ్ ప్రాబ్లం. స్పాంటేనియస్ బ్రాడ్కాస్టింగ్, ఇక్కడ ఏంటంటే మెసేజెస్ ఆర్ బ్రాడ్కాస్టెడ్ టు ఆల్ మొబైల్ డివైజెస్ ఇన్ నెట్వర్క్ వితౌట్ ప్రియర్ సెటప్ ఆర్ సింక్రనైజేషన్. నెక్స్ట్ వన్ అన్రియలబుల్ బ్రాడ్కాస్టింగ్, మెసేజెస్ మే నాట్ రీచ్ ఎట్ ఆల్ ద డివైజెస్, అన్ని డివైసెస్కి మెసేజ్ రీచ్ అవ్వలేకపోతుంది. అండ్ ఇక్కడ ఒకటి మనకి ఇంకేంటిది, ఒక కన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా లేదు, ఈ సిస్టమ్కి మెసేజ్ రీచ్ అయింది అని ఒక కన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఇస్తలేమన్నట్టు. సో ఇదొక ప్రాబ్లం మనకి. అండ్ ఏంటిది, టెంపరీ డిస్కనెక్షన్స్ ఉంటాయి డ్యూ టు మొబిలిటీ వలన మనకి మెసేజెస్ ఆర్ నాట్ రీచ్ టు ఆల్ ద డివైజెస్ అండ్ సో ఇట్ అన్సర్టైన్ ఇఫ్ ఎవ్రీ డివైస్ రిసీవ్ ద మెసేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనకి డివైజెస్కి లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు ఈ నెట్వర్క్ గురించి. సో దానికి బ్లైండ్గా అది షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తెలిసిన దానికి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు నెట్వర్క్ స్ట్రక్చర్ మీద కాబట్టి తెలిసిన దానికి షేర్ చేసుకుంటూ బ్లైండ్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ వేయండి.